మిత్రులందరూ కూడా నమస్కారము. నిన్న మన యొక్క సీఎం గారు మాట్లాడుతూ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ఇక తెలంగాణ కూడా కాంగ్రెస్ ముక్త అయిపోతుందని భయంతో మాట్లాడడం జరిగింది. అదేంటంటే కాషాయ పార్టీకి ఓట్లేస్తే రిజర్వేషన్లు రద్దయితాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా సీఎంగా మాట్లాడి ఉంటే, లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడి ఉంటే, జనసంఘ్ పీరియడ్ నుండి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చూపెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్తాను, అప్పటి నుండి మార్చే చరిత్ర మీది. 163 సార్లు రాజ్యాంగాన్ని మార్చింది. ఇప్పుడు నీవు ఉన్న పార్టీ వాళ్ళని చెప్పి మనవి చేస్తున్నాం. అప్పుడు లేవు నీ పార్టీ. 1975లో రాజనారాయణ గారు మీ ఇందిరాగాంధీ మీద కేసు పెడితే ఎన్నికలు చల్లవని చెప్పేసి, ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికి వీల్లేదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ ఇస్తే రాత్రికి రాత్రి అమెండ్మెంట్ చేసి, రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి కూడా జైలు చేసినటువంటి చరిత్ర మీదే మాదా అని చెప్పి నేను మనం చేస్తాను. రేవంత్ రెడ్డి మాట్లాడితే కాకి భగవద్గీత వదిలినట్టుండదు. మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పారు, అసలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు ఆర్ఎస్ఎస్ సంస్థకు ఎజెండా ఉందా? వాళ్ళు చేస్తున్న పని ఏంటి? సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ అని చెప్పి వాళ్ళు ముందుకు పోతున్నారు. అరే, ఈ భారతదేశంలో అందరూ సుఖంగా ఉండాలి, నా భారతదేశం హిందూ రాష్ట్రంలో ఎవరు కూడా దుఃఖించడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, సంఘం పేరెత్తిన తప్పుడు ప్రచారం చెప్పినా నీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రెండో విషయం, భారతీయ జనతా పార్టీకి రజాకారులకు పట్టిన గతి పడుతుందట. నేను అడుగుతున్నా, నీకు అసలు నాలెడ్జ్ ఉందా? నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పి సీఎంగా నేను అడుగుతున్నా. తెలంగాణ పరువు తీస్తున్న సీఎం ఏం నేను చెప్తున్నా. ఆయన ఏమంటాడా? మన పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఇండియాకి ఒక్కరోజు స్వతంత్రం వచ్చిందట. అంటే ఇంకెంత బుర్ర తలకాయలు ఉండదు, మోకాళ్ళలో ఉండదు అర్థమవుతున్నది. రజాకారులకు పట్టిన గతి బీజేపీకి పడుతుందట. రజాకారులకు పట్టిన గతి బీజేపీకి కాదు, ఆల్రెడీ భారతదేశంలో మీకు పట్టింది. భారత్ ముక్త కాంగ్రెస్ అయిపోయింది. జనతా పార్టీ రజాకాలు చేస్తావా? భారతీయ జనతా పార్టీ కాదు, నీ పార్టీ. జిన్నాను నెత్తి మీద పెట్టుకున్న పార్టీ నీ పార్టీ, నా పార్టీ కాదు. నా పార్టీ ఎవరు నెత్తి మీద పెట్టుకున్నది? భారత్ మాతని నెత్తి మీద పెట్టుకున్నది. భారత్ మాతకి జై అంటాం, వందే మాత్రం అంటాం, జియేంగే తో ఇస్కే లియే జయింగే, మరెంగే తో ఇస్కే లియే మరెంగే అంటాం. నీవేమంటున్నావే? जिएंगे तो पोस्ट के लिए जिएंगे, मरेंगे तो पोस्ट के लिए मरेंगे, नहीं तो घर में जाके सोएंगे. భారతీయ జనతా పార్టీ గెలిచినా ఓడినా 1951 నుండి ఈ రోజు వరకు ప్రజల కోసం మహర్నిశలు. అరే, ప్రతిపక్షంలో ఉన్నది అందరికంటే ఎక్కువ మా పార్టీ. ప్రతిపక్షాల్లో ఏం చేయాలో, రూలింగ్లో ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి ఉన్న నాలెడ్జ్ నీకెక్కడిది? మూడో విషయం చెప్తాడు. అసలు తెలంగాణలో గుజరాతీయుల ఆధిపత్యం ఎట్లా సాగడానికి వీల్లేదు. అసలు నా గడ్డ మీద వచ్చి నన్నే మీరు బెదిరిస్తారా? నీకు బుర్ర ఉందావా? అసలు నీవేం చేస్తావు? తెలంగాణ పౌరుషాన్ని గురించి మాట్లాడే అధికారం నీకు లేదు.
తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు? తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి ఇదే మద్దూరు లోపల మా తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీచార్జ్ చేస్తున్నావు. నీవు ఆ తెలంగాణ గురించి మాట్లాడదు. తెలంగాణ పౌరుషంతోనే నేను ఈసారి బొంద పెడతానని చెప్పి మనవి చేస్తున్నా. అంటే ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ అట. అవునా? తెలంగాణ వర్సెస్ భారతీయ జనతా పార్టీ జరుగుతున్నదే. ఏం మాట్లాడుతున్నావు? గాంధీ మహాత్ముడు చెప్పిండు ఏమని తెలుసా? అరే నాయన, ఈ కాంగ్రెస్ సంస్థని తీసేసేయండి, ఈ పేరును పెట్టొద్దండి అన్నాడు ఆయన. ఎవరు? గుజరాత్ ఆయన చెప్పింది. సిగ్గు శరముంటే నేను మనవి చేస్తున్నా. అరే నిజంగా మన యొక్క సర్దార్ పటేల్ లేకుంటే, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ అదే గుజరాత్లో పుట్టినటువంటి నాయకుడు లేకపోతే, పోలీస్ యాక్షన్ ఈ తెలంగాణ మీద చేయకుంటే ఈ రోజు నువ్వు సీఎం అయ్యేవాడు అని చెప్పి మనవి చేస్తున్నా. మీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తే, సర్దార్ పటేల్ ఎవరిని వినకుండా పోలీస్ యాక్షన్ తీసుకొని తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 రోజు స్వతంత్రం వచ్చేటట్లు చేసినటువంటి మహానుభావుడు ఎక్కడ పుట్టిండయా? గుజరాత్లో కాదా? జర బుర్ర తెచ్చుకో. ఈరోజు నువ్వు చెప్తున్నావు, అరే నిజంగా నీవు మొగోడవైతే, నిజంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే, నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే 17 సెప్టెంబర్ 1948లో స్వాతంత్రం వచ్చింది కదా, అమరవీరులకు సాక్షిగా ప్రాణాలు కోల్పోయారు, ఉద్యమాలు చేశారు, రజాకారులను తరిమికొట్టారు. మరి 17 సెప్టెంబర్ అఫీషియల్గా నిర్వహించు, ప్రకటించు. రేపు దమ్ముంటే, మా పార్టీ దమ్మున్న పార్టీ, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనుకున్నప్పుడు కూడా అమిత్ షా గారు వచ్చి మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్లో 17 సెప్టెంబర్ అఫీషియల్గా నిర్వహించినమా లేదా? ఈ బాబా మాకు చెప్పింది రజాకారుల గురించి. తాతకు దగ్గు నేర్పుతాడని నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి జూటా మాట్లాడేది బంద్ చేయి. ఆయన అంటాడు, అసలు ఆయన నోటీస్ వస్తే ఓటుకు నోట్ల మరి ఇరుకబడి బెయిల్ మీద ఉండవు కదా, అది ఎవరికని మనము నోటు కోట్ల ఇరుకబడినటువంటి సన్యాసిని సీఎం చేసినామని చెప్పి ఈరోజు తెలంగాణ వాళ్ళతో బాధపడుతున్నాం. ఈయన ఎక్కడో తెచ్చుకొని పెట్టుకుంటున్నా నాయన. జూటా కోరు మనిషి, లప్పుట్ మాట్లాడే మనిషి, 6 గ్యారెంటీలు అని చెప్పి అందరు కొంపలు ఆర్పేసిండు. నరేంద్ర మోదీ అదే పని చేసిండా? నరేంద్ర మోదీ ఏం చెప్పిండో చేసిండు, చేయడమే కాదు అకౌంట్లో వేయించిండు. మరి నీవేమన్నాయినా? ఈరోజు భారతదేశాన్ని పాలించే ప్రధానమంత్రి గురించి ఆయన మాట్లాడుతున్నా. అంటే ప్రధానమంత్రి ఈ తెలంగాణకు ప్రధానమంత్రి కాదా? మళ్ళీ నీవే చెప్తూ నీవు అన్నావని చెప్పేసి, అరే నీ నోరా మోరా, ఎప్పుడు అన్నా అంటావు తెలియదు, ఎప్పుడు ఏమంటావు తెలియదు. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటే అసలు విశ్వాసం మొత్తం కూడా కూలిపోయింది. మా పని అయిపోయిందనే ఫీల్కి వచ్చింది. ఇక ఈ ఎలక్షన్లో ఏదైనా అయిపోతే నా పోస్ట్ ఉంటారో లేదో అనే భయం చూపుతున్నాను. ఇంకో విషయం ఏమన్నాడు? నేను అడుగుతున్నా, ఇది మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా విదేశస్తులు కాదు, మరి నేను గుజరాతీలో రాజకీయమైన నడుస్తున్నదా అంటున్నాడు. మరి నీవెవరెవరు ఉన్నావురా నాయన? ఇటలీ ఆమెని వివాహం ఆడి ఇటలీ ఆమె రాజకీయం నడుస్తున్నది. మరి ఇటలీ ఆమె పిల్లగాడు, ఇటలీ ఆమె కొడుకు పిల్ల ఈరోజు రాజకీయం చేస్తున్నదే, అల్లుడు రాజకీయం చేస్తున్నదే. నువ్వు ఇటాలియన్ రాజకీయాన్ని తీసుకొని వచ్చి భారతదేశ రాజకీయాన్ని ఛాలెంజ్ చేస్తావా? ఆమె మా ఇండియన్ని పెళ్లి చేసుకున్నది సంతోషమే. మరి ఆమె అక్కడి నుండి వచ్చి మన ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండి మరి రాజకీయాలు ఉండి నేను భారతదేశాన్ని శాసిస్తా అన్న ఆమె చేతి కింద మోచేయి నీళ్ళు తాగేటోడు, ఆమెకు సపోర్ట్ చేసేటోడు చెప్పరా నాయన? ఈరోజు ప్రధానమంత్రి ఎవరు చెప్పు? తెలంగాణ మధ్య అసలు బీజేపీ మధ్య పోటట. తెలంగాణ మధ్య బీజేపీ మధ్య కాదు,
వందే మాత్ర గీతాన్ని నాశనం పట్టించిన వాళ్ళు మీరు, భారత్ మాతకు జై అనని వాళ్ళు మీరు, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తానని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు, విదేశాల్లో పోయి భారతదేశం యొక్క పరువు తీసేవాళ్ళు మీరు. భారతీయ జనతా పార్టీ ఇదే పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉంటే ప్రతిపక్ష నాయకునిగా ఈవెన్యూలో పోయి భారతదేశం యొక్క చరిత్రను, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మా ప్రభుత్వం గొప్పతనాన్ని చాటిన పార్టీ మాది. మాట్లాడతారు. అదే స్వతంత్ర దినోత్సవం అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కవాతు చేసిన విషయం మర్చిపోయారు. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు రక్తం ఇవ్వడానికి లక్షలాది మంది పోయి ఆర్ఎస్ఎస్ స్వయం రక్తం ఇచ్చింది, మర్చిపోయింది. చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డ. ఇక నీ పని అయిపోయింది. జూటా మాట్లాడేది బంచయి, వాస్తవాన్ని మాట్లాడు. ఏం మాట్లాడతారే ఆయన? నరేంద్ర మోదీ తెలంగాణ వాళ్ళకు సవాలు చుట్టున్నారట. నరేంద్ర మోదీ అవా నోటీస్ ఇచ్చింది. అరే నీవెంత భయా, కేజ్రీవాల్ చుట్టూ లోపల పోయి కూర్చున్నాడు, సిబ్బు సురేన్ పోయి లోపల పోయి కూర్చున్నాడు. నీకెందుకు భయం? నువ్వు దొంగ కాకుండా నీకెందుకు భయం? ఫేక్ టేప్ ఎవరు తయారు చేసి చెప్పు కదా. మరి అమిత్ షా గారు ఒక ఫేక్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి చెప్పమనాలి. నిజంగానే మొగోడు, నేను చెప్తాను, మొగోడవైతే జన్సంగ్ పీరియడ్ నుండి ఈ రోజు వరకు ఇన్ని ఎన్నికలు జరిగినగా ఏ ఒక్క ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, ఈవెన్ అందరూ కలిసి ఉన్నప్పుడు కూడా మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని చూపెట్టాము. నరేంద్ర మోదీ సాక్షాత్ వచ్చి మందకృష్ణ మాదిగా మీటింగ్ పెడితే కమిటీ వేసి వీళ్ళకి న్యాయం జరగాలని ఆలోచించారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే బీసీల రిజర్వేషన్ కేంద్రం నిన్నస్తావా? ఇలా మతపరమైన రిజర్వేషన్ లేవట. మతపరమైన రిజర్వేషన్ ఉన్నాయా లేదా అనేది మీకు రేపు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మన యొక్క అంబేద్కర్ యొక్క రాజ్యాంగానే కాదు, అంబేద్కర్ యొక్క పంచతీర్థాలను ఈ దేశంలో క్రియేట్ చేసింది నరేంద్ర మోదీ. ఆయన చదివిన ప్లేస్లో, ఆయన పుట్టిన ప్లేస్లో, ఆయన పెరిగిన ప్లేస్లో, ఆయన ఎక్కడైతే తపస్సు చేసి ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాలు పంచతీర్థాలుగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఈరోజు ఇంకోటి ఏమన్నారు, అసలు నరేంద్ర మోదీ ఫార్వర్డ్ క్లాస్ ఉండేనట, బీసీ క్లాస్ అంటే నరేంద్ర మోదీ చేస్తాడు. అయిపోయింది. విచిత్రమైన పరిస్థితి. మా దగ్గర బలిజ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఒకటి క్లియర్ అయిపోయింది. నేను గెలిచి సీఎం అయినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటుని 1,00,000 పై మెజార్టీతో డీకే అరుణమ్మ గెలుస్తున్నదంటటువంటి భయం చూపుతున్నది. ఎక్కడ పోయినా అసలు రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ చేసేటట్లేడు, బీజేపీ కొట్టేసేటట్లున్నది. కాబట్టే పిచ్చి పిచ్చి మాట్లాడేది బంద్ అయిన ఆయన అని చెప్పి మనవి చేస్తున్నా. అదే రకంగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడున్న ఇక ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నేను రేవంత్ రెడ్డికి సీదా వార్నింగ్ చేయదలుచుకున్నా. జిల్లాలను మేము మార్చేస్తాం, కొన్ని జిల్లాలను తీసేస్తామన్నాడు. కానీ నేను మనవి చేస్తున్నా, నారాయణపేట జిల్లా జోలికి వస్తే బిడ్డ నీ పుట్టగతులు ఖతమైపోతాయి, ఇది కుంపటిగా మారుతుందని చెప్పి మనవి చేస్తున్నా. ఏమనుకున్నాం? మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటి రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్, 16 మంది పుట్టినటువంటి ఫ్రీడమ్లు పుట్టినటువంటి కేంద్రం ఇది, లోకపల్లి సంస్థానం ఇది. కాబట్టి తిక్క మాట్లాడి బంద్ చేయాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రజలలా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మా జిల్లా జోలికి వస్తే మా ప్రాణాలు అడ్డం పెట్టైనా దీన్ని కాపాడుకుంటాం, దీన్ని పోనట్ల చూస్తామని చెప్పేసి సందర్భంగా ప్రజలకందరూ కూడా విశ్వాసం ఇస్తున్నాం. ఈ జూటా కోరిని నమ్మొద్దు. 6 గ్యారంటీలు అని చెప్పేసి కొంపలార్పిండు జూటా మాట్లాడి మళ్ళా జిల్లా పేరుకు వస్తున్నాడు. మళ్ళా రిజర్వేషన్ల పేరు మీద బీజేపీని ఎట్లా బద్నాం చేయాలి? ఏం చెప్పినా రేవంత్ రెడ్డి ఈరోజు నీ క్యాండిడేట్ రాముని బొమ్మ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఢిల్లీలోనేమో కోట్ల రామునికి వ్యతిరేకంగా అఫిడవిట్ వేస్తాడు, ఈడనేమో మా క్యాండిడేట్ ఫోటో పెట్టుకొని దిగుతాడు భార్య ఆయన కలిసి. శుభాకాంక్షలట శ్రీరామనవమి. సిగ్గుశరం ఉందావే?
బజార్లో తిట్టి ఇంట్లో కాలు మొక్కే వ్యాపారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ రామ్ లలా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయింగే అన్నాం. మేము ఇబ్బందులను తొలగిస్తామన్నాం, బరాబర్ తొలగించి రామ మందిరం నిర్మాణం చేస్తాం.